ఈరోజు మన లెసన్ ద్విత్వాక్షరాలు. ఓకేనా? ద్విత్వాక్షరాలు. ఈరోజు మన టాపిక్ ద్విత్వాక్షరాలు. ఓకేనా? ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరంకి మరొక పేర్లు ద్వితం, విరుక్తం. ఓకేనా? ద్విత్వాక్షరాలకి మరొక పేర్లు ఏంటంటే ద్వితమని, విరుక్తమని అంటారు. ద్విత్వాక్షరాలంటే ఒక హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఓకేనా? ఒక హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఖ, ఖకు ఖావత్తు, ఘాకి ఘావత్తు. ఓకేనా? చాకు చావత్తు, జాకు ఝావత్తు, టాకి టావత్తు, ఢాకి డావత్తు, తాకి తావత్తు, పాకి పావత్తు, దాకి ధావత్తు, భాకి భావత్తు, నాకి నావత్తు. ఇలా అదే ఒక హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇవి ద్విత్వాక్షర పదాలు. ఓకేనా? ద్విత్వాక్షర పదాలు అక్క, బుగ్గ, రచ్చ, సజ్జ, పొట్ట, అడ్డ, నత్త, అద్దం, అన్న, అప్ప, డబ్బ, బొమ్మ, అయ్య, కర్ర, చెల్లి, బువ్వ, నిశ్శబ్దం, పళ్ళు, తేజస్సు. ఇవి ద్విత్వాక్షరాలు కింద ద్విత్వాక్షర పదాలు. ఓకేనా?